దర్శకులు అప్పుడప్పుడు నటులుగా మారటం కొత్తేం కాదు. ఎస్వి కృష్ణారెడ్డి నుంచి ఇప్పటి తరం రాజమౌళి వరకు చాలా మంది సిల్వర్ స్క్రీన్ పై మెరిశారు. ఎస్జే సూర్య లాంటి దర్శకులైతే పూర్తిగా డైరెక్షన్ పక్కన పెట్టి నటనకే పరిమితమైపోయారు. ఈ క్రమంలో అనిల్ రావిపూడిపై అందరి దృష్టి పడింది. అతడిలో యాక్టింగ్ స్కిల్స్ ఉన్నాయని, ఎప్పటికైనా నటుడిగా మారతాడని అంతా ఎదురు చూస్తున్నారు. ఈ మేరకు అనిల్ రావిపూడితో పాటు నిర్మాత దిల్ రాజు కూడా గతంలోనే ప్రకటనలు చేశారు. ఇలా అంతా రావిపూడి గురించి మాట్లాడుకుంటున్న టైంలో మరో దర్శకుడు ముఖానికి రంగేసుకోవటానికి రెడీ అయిపోయాడు. అతడే హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ లాంటి సినిమాలతో పాపులర్ అయిన ఈ దర్శకుడు ఇప్పుడు నటుడిగా మారబోతున్నాడు. సుహాస్ హీరోగా నటిస్తున్న ఓ భామ అయ్యో రామా అనే సినిమాలో హరీష్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. నిజానికి హరీష్ శంకర్ కు యాక్టింగ్ కొత్త కాదు. తరుణ్ హీరోగా నటించిన నిన్నే ఇష్టపడ్డాను సినిమాలో చిన్న క్యామియో చేసిన హరీష్ ఇక ఆ తర్వాత ఏ ఫిల్మ్ బై అరవింద్ సినిమాలోనూ తళుక్కుమన్నాడు. రవితేజ నిప్పు, నేనింతే లాంటి సినిమాల్లో అలా వచ్చి మాయమవుతాడు. ఇక తాజాగా ఈసారి సుహాస్ సినిమా కోసం మరోసారి మొహానికి రంగు వేసుకుంటున్నాడు ఈ మాస్ డైరెక్టర్. అయితే ఇది కాస్త లెంత్ ఉన్న రోల్ అని తెలుస్తుంది. చూడాలి మరి నటులకే యాక్షన్ అని చెప్పే ఈ డైరెక్టర్ ఈ ఫుల్ లెంత్ లో ఎలా మెప్పిస్తాడో. For more videos like this, subscribe Big TV channel.